ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు తన మహాకృప చేత మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈరోజు మొదటి కీర్తన, దాని గురించి మేము ఆలోచిస్తుండగా తండ్రి, ధ్యానిస్తుండగా నాకేం తెలియదైనా మీరే నా ద్వారా మాట్లాడాలనైనా నన్ను వాయిస్గా మాత్రమే వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన, చాలామందికి ఇది కంటత వస్తుంది. దాని గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం అంటే అందరికీ చాలా ఇష్టం. ఆశీర్వదించబడాలి అంటే ధర్మశాస్త్రానికి విధేయత చూపించాలి, అవిధేయత చూపిస్తే నాశనం అవుతారు అని హెచ్చరిక కీర్తన ఒకటిలో చూస్తున్నాం. ఈ రెండు అంటే చెడు మంచి కలిపి చెప్తున్నాడు. ఈ రెండు మార్గాలను గురించి, జ్ఞానమును గురించి బోధిస్తున్న సామెతల గ్రంథంలో చూస్తాం. అందుకే దీన్ని జ్ఞాన కీర్తన అని పిలుస్తారు. ఒకసారి నేను అది చదువుతాను, చిన్నదే కదా, చదువుతాను. 6 వచనాలు ఉన్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగన ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడుపును. అంటే ఇక్కడ మనం చూస్తే దుష్టులు, నీతిమంతులు అసలు ఎలా ఉండాలి అనేది కూడా దీంట్లో చెప్తా ఉన్నాడు. దుష్టుల మార్గంలో నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండకూడదు అని చెప్తూ వీళ్ళిద్దరికీ ఎందుకు అనేది కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. మనం ఒకవేళ ఒక విహారయాత్రకు పోవాలని ప్లాన్ చేస్తే మొదటి పని అనువైన స్థలాన్ని గుర్తించి అక్కడికి చేరుకోవడానికి అవసరమైతే వనరులు, అంటే అవసరమైనవన్నీ కూడా సమకూర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను అమెరికాకి వెళ్తున్నా, ఒక వారం నుంచే దానికి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చుకున్నా. మరి ఆ విధంగా మనము ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే సమకూర్చుకుంటాం కదా. మరి మన పరలోక యాత్రకి వెళ్ళాలి కదా. మనం ఇక్కడ కేవలము బాటసార్లం కదా. మనం అల్టిమేట్గా పోవాల్సింది పరలోకానికి. పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎంత సిద్ధపడాలి. ఒక ప్లేస్కు, వేరే ఊరికి పోవాలంటేనే మనం అంత సిద్ధపడతాం కదా. మరి మన దేవునితో ఉండాలని పోవాలనుకుంటే ఎన్ని యోగ్యతలు సంపాదించుకోవాలి. నీతిమంతులుగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించాలి. ఇవన్నీ మనం ఆలోచించట్లేదు కదా. రెండో రాకడ సమీపిస్తుంది. ఎప్పుడు ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు. అలాంటప్పుడు మన ఇహలోక యాత్ర ఇది టెంపరీని అందరికీ తెలుసు కదా. మనము పుట్టిన తర్వాత గిట్టక మానం, తప్పనిసరిగా చనిపోవాల్సిందే. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ యాత్రలో బాటసారులుగా ఉన్నప్పుడు మనం ఏమేం చేయాలి, పరలోక యాత్రకు మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అనుదిన జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో ఎలా జీవించాలి అనేది చాలా ముఖ్యం. మనము ఒక ప్లేస్కు కావాల్సిన అవసరమైన వనరులు సమకూర్చుకుంటాము. అదేవిధంగా కీర్తనల గ్రంథము ప్రార్థన ఆరాధనల గ్రంథం. ఇందులోని గమ్యము ఆరాధన కీర్తన. ఇప్పుడు మొదటి కీర్తనలో హెచ్చరికలు ఇచ్చాడు కీర్తనకారుడు. చివరికి వచ్చేసరికి కీర్తన 150, అది ఆరాధన. మనము ప్రిపేర్ అవుతూ వెళ్తే అల్టిమేట్గా మనకు వచ్చేది ఆరాధన. దాన్ని చేరేదానికి ఫస్ట్ కీర్తన ప్రారంభ దశ. ఒక మనిషి హృదయాన్ని చూపిస్తుంది ఈ కీర్తన. గమ్యం చేరేదానికి మొదటిగా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దేవునికి మన హృదయాన్ని అర్పించి దాన్ని సరిచేయమని అడిగితే దేవుడు ఆరాధనకు సిద్ధం చేస్తాడు. మనల్ని మనం సమర్పించుకోవాలండి. కీర్తన 1లో ప్రార్థన ఆరాధన గురించి ఏమీ లేదు, కానీ మానవుని సిద్ధపరిచే ఏర్పాటు. అందుకే యూదుల క్రమంలో ఇది కీర్తనలకే కీర్తన అంటారు. సామ్ ఆఫ్ సామ్స్, అన్నిటికంటే బెస్ట్ కీర్తన అన్నట్టుగా, అంటే ప్రిపరేటరీ సామ్. కీర్తనల గ్రంథంలో ఆరంభ కీర్తన అయిన ఇందులో ప్రపంచాన్ని దేవుని వాక్య నేపథ్యంలో చూడాలని చెప్పబడి ఉంది.
మన ఆలోచనలు, క్రియలు ఇహలోక నేపథ్యం కాకుండా దేవుని వాక్య నేపథ్యంలో ఉండాలి అని చెప్పబడి ఉంది. మామూలుగా మనం ప్రపంచాన్ని చూడ చూడడంలో మన కుటుంబము, స్నేహితులు, మన దేశ సంస్కృతి, న్యూస్ పేపర్, టీవీ మొదలైనవి ప్రభావితం చేస్తాయి. మనం మామూలుగా ఇహలోకంలో ఉంటే వేరే వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటాము. ఎట్లా పోవాలి అనే విషయం మనకు వాక్యం ద్వారానే తెలుస్తూ ఉంది కదా! మరి అయితే మనం చేయాల్సింది, క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ముఖ్యంగా దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? అది ఒక మాన్యువల్, అది ట్రైనింగ్ మాన్యువల్. దాని ప్రకారం మనం నేర్చుకోవాలి. దాని ప్రకారం ప్రిపేర్ అవుతేనే, ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తామనుకోండి స్కూల్లో, ఆ బుక్స్ చదివితేనే కదా దానికి ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్స్కు. మన మన బుక్ ఏంటి? మన బైబిల్ మన బుక్. మన జీవితానికి ఒక బుక్. ఆ బుక్ చదివితేనే మనం ప్రిపేర్ అవుతాం. మనం బుక్ చదివి దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. వాక్య భాగం అనునిత్యం చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే అవి ప్రభావితం చేస్తాయి. అందుకే దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి మన జీవితం నడుస్తుంది. కాబట్టి హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. దీనికి దేవుని కృప కావాలి. దేవుడు సార్వభౌముడు, ఆయన మంచివాడు, నమ్మదగినవాడు అని ఇశ్రాయేలీలందరూ నమ్ముతారు. అందుకే ఎన్ని అభ్యంతరాలు వచ్చినా కూడా ఆయన ధర్మశాస్త్రంపై నమ్మిక ఉంచేవారు. ఆయన ధర్మశాస్త్రంపై విశ్వాసం ఉంచి అది పాటించేవాడే సరైన మరియు ఖచ్చితమైన మార్గంలో పయనిస్తున్నాడు అని అనుకుంటారు. మనం కీర్తనలు చదివేది పాత నిబంధన నేపథ్యంలో. వాళ్ళకి ఇంకా యేసు ప్రభువుని గురించి తెలియదు. ఊరికి ప్రవచనాత్మకంగా కొంచెం సూచనగా తెలుసు, కానీ యేసు ప్రభువును అనుభవించలేదు కదా. మనకు ఉన్న ధన్యత వాళ్ళకి లేదు. మనము అనుదినము యేసు ప్రభువును అనుభవిస్తున్నాం, ఆయనను మనలోనే ఉంచుకున్నాం. మరి అలాంటి ధన్యత వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్ర ఆధారంగానే మాట్లాడతారు. అందుకనే పాత నిబంధన చదివేటప్పుడంతా అది మనసులో పెట్టుకోవాలి. ఇది ధర్మశాస్త్ర ప్రకారం జరిగింది, యేసు ప్రభు అయితే ఏం చెప్తాడు అనే మాటలు కూడా మనము అర్థం చేసుకోవాలి. ఈ కీర్తనల్లో 2 మార్గాలు చూపిస్తున్నాడు దేవుడు. మధ్య మార్గం లేదు ఎక్కడ. యేసు ప్రభు విషయంలో బైబిల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండకూడదు. కాంప్రమైజ్ లేదు. ధర్మశాస్త్ర మార్గంలో పయనిస్తే ధన్యత పొందు, లేకుంటే ధర్మశాస్త్రం వెలుపటి నివసిస్తూ నశించు. నువ్వు బైబిల్ ప్రకారం జీవిస్తుంటే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నశించిపోతావు. యేసు ప్రభు 2 మార్గాలు చెప్పాడు కదా, ఇరుకు మార్గం, విశాల మార్గం. కొండ మీద ప్రసంగంలో మీ చాయిస్ ఈజ్ యోర్స్ అంటున్నాడు ఆయన. బలవంతం చేయట్లేదు. మీరు ఇరుకు మార్గంలో పయనిస్తే నా దగ్గరకు వస్తారు, ఐఎమ్ రెడీ టు రిసీవ్ యూ. కానీ విశాల మార్గంలో జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ మేము పరలోకానికి వెళ్తాంలే అనుకుంటే తప్పు చేసినట్టు అవుతుంది. చాలామంది అబద్ధ బోధకులు ఏం చెప్తారంటే, మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి, హృదయానికి శరీరానికి ఏం సంబంధం లేదు, హృదయం దేవుడు అంతరంగాలు తెలిసిన దేవుడు, ఆయన హృదయాన్ని చూసుకుంటాడులే, మీరు ఇష్టానుసారంగా జీవించండి, తిను, తాగు, ఆడు, ఇట్లాంటివి కాదండి. మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. ఇరుకు మార్గంలో వెళ్తేనే మనం పరలోకానికి వెళ్తాం. ఇరుకు మార్గంలో అంటే ఎప్పుడు సఫర్ అవ్వమని కాదండి, దయచేసి అది గుర్తించండి. మనం సంతోషంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రభు నందు ఆనందించుడి, ఎల్లవేళ ఆనందించుడి అని పౌలు చెప్తాడు కదా. పౌలు అనుభవించాడండి. ఎన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా క్రీస్తులో ఆనందం అనుభవించాడు. ఎప్పుడు శ్రమ పడాలి అని అనుకోవద్దు. శ్రమ పడితేనే పరలోకం అని ఆయన కొంతమంది చెప్తూ ఉన్నారు. అది కూడా తప్పే. శ్రమలు మన కోసం కాదు. తప్పు చేసినప్పుడు శ్రమ పడాలి, శిక్ష అనుభవించాలి. కానీ దానివల్ల మనము అదొక టెస్ట్ లాగా తీసుకొని మనం ఇంకా ఆత్మీయంగా పైకి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ విశ్వాసులందరూ కూడా ఈ సిద్ధాంత ప్రకారమే జీవిస్తూ స్థిరంగా నడిచారు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం నడిచారు వాళ్ళు చాలామంది. ఒక్క తప్పు చేసినా కూడా ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే. అప్పుడు వాళ్ళు రాళ్లతో వేసి కొట్టి కొట్టి చంపేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు లేదు కదా. మనం ధన్యులం. మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. వాళ్ళు పాత నిబంధన కాలంలో ఉండేవాళ్ళు, ధర్మశాస్త్రం అనుసరించేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను ధర్మశాస్త్రంను కొట్టివేయటానికి రాలేదు, కానీ మీరు నెరవేర్చలేరు కాబట్టి నేను నెరవేర్చడానికి వచ్చాను. నేను ఆ బాధ్యత నేను తీసుకుంటున్నానని ఆయన తీసుకున్నాడు. ఆయన యూదుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి
అది కొట్టివేయలేదు ఆయన, నెరవేర్చడానికే వచ్చాడు. ఇక్కడ 1-3 వరకు మనం చదువుకున్నాం కదా, మరి నేను చదవను. దీంట్లో ఏముంది? దేవుని యందు భయభక్తులు గల వారికి వచ్చే బహుమతులు. భక్తిపరులు అంటే ఎవరు అంటే, ఇహలోకపరమైన జీవిత విధానం విడిచిపెట్టి చెడు మార్గం విడిచిపెడతారు. అంటే ఇహలోకపరమైన జీవిత విధానం అంటే ఆ ప్రకారం ఇహలోకపరమైన జీవితం జీవిస్తూ ఉంటే మనం దేవునికి దూరం అయిపోతాం. ఇహలోకాన్ని ప్రేమించేవాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఇహలోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. మరి వాటి ప్రకారం నడిస్తే మనం పరలోకానికి వెళ్తామా? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దండి, పాపుల మార్గంలో నిలవద్దండి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, ఇవన్నీ ప్రభు చెప్తూ ఉన్నాడు. భక్తిపరులైతే బైబిల్ ఆధారిత జీవిత విధానము ఆచరిస్తారు, ఆశీర్వాదాలు పొందుతారు. అంటే ఇప్పుడు 2 రకాల మనుషుల్ని చూపిస్తున్నాడు ఈ కీర్తనలో. భక్తిపరులు, నీతిమంతులు. భక్తిపరులు నీతిమంతులు అవుతారు. చెడు ప్రవర్తించే వాళ్ళు పరలోకానికి వచ్చే అవకాశం లేదు. పాపులు నాశనం అయిపోతారు అని 4-6 వరకు ఉన్న వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. పాపులులాగా మనం ఉండకూడదు అని బాగా గుర్తు వచ్చేటట్టు చెప్తున్నాడు. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. ఇప్పుడు ధాన్యము జల్లెడబడతారు కదా, అప్పుడు పొట్టంతా ఎగిరిపోతుంది. అది అట్లా ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడుపును. ఇంత ఖచ్చితంగా బైబిల్ చెప్తుందండి. దుష్టులు నిలువరు దేవుని ఎదుట. మరి అలాంటప్పుడు దుష్టుల వెంబడి మనం ఉండకూడదు కదా. ధన్యత, ధన్యులు అనే మాట కనపడుతుంది కదా. ధన్యత అంటే జీవితమే ఆనందకరంగా ఉంటుంది. దేవుని పిలుపు విని ఆయన మార్గంలో వెళ్ళే వారిని దేవుడు కాపాడతాడు, సంపన్నులుగా చేసి సంతోషపెడతాడు. అటువంటి వారిని చూసి ఇతరులు అసూయపడతారు. ద్వితీయోపదేశకాండము 33:29లో మోషే చెప్పిన మాట. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించి ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్టుగా వారు వేషం వేయుదురు, నువ్వు వారి ఉన్నత స్థలమును తొక్కుదువు అని చెప్తూ ఉన్నాడు. మరి మనం దేవుని సన్నిధిలో ఉంటే ఎంత సంతోషం కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, 1వ వచనం చూస్తున్నాము. పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇక్కడ 3 రకాల ఇహలోక విషయాలు చెప్పబడి ఉన్నాయి. నడుచుట, నిలుచుట, కూర్చుండుట. నడక తీరు, ఆలోచన, మార్గము, కూర్చునే స్థలము. ఆలోచన. దుష్టులు, పాపులు, అపహాసకులు, దైవభక్తి లేనివారు. ఇట్లా 3 రకాల విషయాలు ఇక్కడ ఉన్నాయి. వీరంతా దుష్టులు ఏమనుకుంటారు? నాకు కావాలి, నేను చేయి దానిలో ఏ తప్పు లేదు అని అనుకుంటారు. తమకు లాభసాటిగా ఉంటేనే ఏ పనైనా చేస్తారు. కానీ మనం దేవుని వాక్య ప్రకారమే చేయాలి అంటున్నాడు. భక్తిపరులు ఎప్పుడూ ఇహలోకపరమైన వ్యక్తుల సలహాలు తీసుకోరు, వారి ఆలోచనను వ్యతిరేకిస్తారు. పాపుల మార్గము, దుష్టుల ఆలోచనలు తీసుకుంటే మనం కూడా దుష్టుల మాదిరే ఉంటాం కదా. మనం ఎప్పుడు కూడా ఎవరైనా సలహాలు తీసుకోవాలంటే ఫస్ట్ దేవుని సలహా తీసుకోవాలి. దేవుని సలహా మనకు దేవుని డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఎవరి ద్వారానే మాట్లాడిస్తాడు. జ్ఞానుల దగ్గర నిలవాలి, దుష్టుల దగ్గర కాదు. జ్ఞానుల కంపెనీలో కూర్చోవాలి. యేసుప్రభు చిన్నతనంలో 12 ఏళ్ళప్పుడు మందిరానికి వెళ్ళి ఎవరి దగ్గర కూర్చున్నాడు? మందిరంలో పెద్దలతో కూర్చొని ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు. మనం కూడా విశ్వాసుల మధ్యలో బైబిల్ గురించి మాట్లాడేవాళ్ళు, సహవాసం చేసేవాళ్ళు, లేకపోతే మంచి మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండాలి. కానీ చెడ్డ మాటలు, ఇతరుల గురించి గాసిప్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉండొచ్చా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఆలోచనలు మనకొద్దు. పాపుల మార్గము అంటే చట్టానికి విరుద్ధంగా చేసేవారు, దైవభయం లేకుండా ఇష్టానుసారమైన జీవితం. అందుకే ఇటువంటి వారి మార్గంలో భక్తిపరులు వెళ్ళరు. ఈ కాలంలో పాపం విజృంభిస్తూ ఉందండి. ఎక్కడ చూసినా పాపం 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 పాపం. అసలు
పవిత్రత అనే దానికి ఇంపార్టెన్సే ఇవ్వట్లేదు. పవిత్రత లేకుంటే మనం దేవుణ్ణి చూడలేం కాబట్టి పవిత్రత చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. దయచేసి గుర్తించండి. మనం అపవిత్రతలో ఉండకూడదు, పాపుల మార్గంలో ఉండకూడదు. ఎంతమంది ఎన్ని పాప పనులు చేస్తున్నారండి. మరి ఇవన్నీ చూసి మనం సహించలేకపోతున్నాం, కానీ వాళ్ళని మార్చడానికి ఏమీ చేయట్లేదు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ప్రార్థనలో దేవునితో కంప్లైంట్ చేస్తాం. దేవా, వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, ఎలాగా నన్ను వాడుకోదేవా, వీళ్ళని మార్చేదానికి నన్ను వాడుకోదేవా అని ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఉండాలి, కానీ పాపుల మార్గంలో మనం ఉండకూడదు. అపహాసకులు కూర్చుండు చోటు. ఈ హెబ్రీ పత్రికలో అపహాసకులు అనే మాట వాడబడిన పదానికి అర్థము వారితో కలిసి జీవించుట, లేక వారిని వివాహం చేసుకొనుట. అపహాసకులు అంటే దేవుణ్ణి ఎగతాళి చేస్తారు, తోటి మానవుల్ని ఎగతాళి చేస్తారు. వీళ్ళకి దేవుడు లేడు, చట్టానికి విరుద్ధంగా చేస్తూ నీతి మార్గమును అపహసిస్తారు. అందుకే నీతిమంతుల సభలో వీరు ఉండరు, దేవుడు కూడా వీరి మధ్య ఉండద్దు అంటున్నాడు. వీళ్ళకి సిలువ అంటే ఎగతాళి, మనం ప్రార్థన చేసుకుంటున్నాము అంటే ఎగతాళి, మీ దేవుడు వస్తాడా కిందికి అని ఎగతాళి చేస్తూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళ దగ్గరికి పోవద్దు. హెబ్రీ భాషలో అయితే వాళ్ళని వివాహం చేసుకోవద్దు, వాళ్ళతో అసోసియేట్ అవ్వద్దు అని చెప్తూ ఉన్నాడు. 2వ వచనము, దైవభక్తి గలవారు బైబిల్ ఆధారిత జీవితం జీవిస్తారు. దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పారు కదా. తన ఆదాం స్వభావం నుండి విడుదల పొంది తిరిగి జన్మించాలి. అది దైవభక్తి గలవారు చేసే పని. అప్పుడు వారిలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ తమను దుష్టుల మార్గం నుండి బయటపడి విశ్వాసంతో బైబిల్ మార్గంలోకి వచ్చేదానికి సహాయం చేస్తాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడు మన మాట మనల్ని లీడ్ చేస్తూ ఉంటాడు. మనం చేయాల్సిందంతా ఏంటంటే ఆయన స్వరం విని, ఆయన స్వరం ప్రకారము, ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని వెండిని వెతుకున్నట్లు, దాచబడిన ధనమును వెతుకున్నట్లు వెతకాలి మంచివాడైతే. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దాంట్లో ఉన్న మీనింగ్ తెలుసుకోవాలనే ఆశ మనకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని వాక్యంలో సంతోషించుట ఎలాగా అంటే ఆయన్ని అడగాలి. దేవా, నాకు నీ వాక్యం సరిగా అర్థమయ్యేటట్టు చెయ్యి అని అడగాలి. దేవుని వాక్యము ఎంత మధురంగా ఉంటుంది. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతకంటే మించిన సంతోషం ఉండదు. కీర్తన 119:18 నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుగుము అని కీర్తనకారుడు అంటున్నాడు. వాక్యంను ధ్యానించాలి. 2 తిమోతి 2:7 నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ధ్యానించుట అంటే పలుకుట, దాని గురించి ఆలోచించుట, కంటత నేర్చుకొనుట. ధ్యానించుకునే సమయంలో ఏదో ఒక సమయంలో మన మనసును దేవుడు తాకి మారు మనసు అనుగ్రహిస్తాడు. ఒక వాక్యం చదివామనుకోండి, దాని గురించి ఎక్కువసేపు ధ్యానించాలి. ఒక పశువు, ఒక గేదె ఉందనుకోండి, గడ్డి గబగబా తినేస్తుంది, తర్వాత తీరిగ్గా కూర్చొని నములుకుంటూ ఉంటుంది. అంటే లోపల నుంచి బయటకు తీసుకొచ్చి నములుకుంటూ ఉంటుంది. మరి అలాగా నెమరు వేయట అంటారు కదా. మనం కూడా వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తేనే మనకు అర్థమవుతుంది బాగా. ధ్యానించటం వల్ల మనము ఇహలోక విషయాలకి దూరమై దేవునికి దగ్గరవుతాం. దేవుని దృక్పథంతో చూసేది నేర్చుకుంటాం. దుష్టత్వం నుండి దైవభక్తిలోనికి వస్తాం. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తాము. నాశనం నుండి ధన్యతలోకి వస్తాం. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ధ్యానించడం వల్ల. ద్వితీయోపదేశకాండం 32:46-47 మోషే ఇజ్రాయేళ్లతో ఇలా అన్నాడు, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సుల్లో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించవలెను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు యోర్దాన్ను దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు అని రాయబడి ఉంది. యెహోషువ 1:8 దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అంటున్నాడు. మరి దైవభక్తి గల వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. స్థిరమైన మనస్సుతో చెట్టులాగా స్థిరంగా ఉంటాడు. ఒక నీటి ఓరన నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది?
ఏర్లన్నీ పాకి చక్కగా స్టడీగా నిలబడుతుంది. మనం కూడా క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకుంటే మన జీవితం స్థిరంగా ఉంటుంది. క్రీస్తు అనే బండ మీద కట్టుకోవడము అంటే బైబిల్ ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుని ఆ చెట్టు ఎట్లా ఉంటుందంటే దేవునిచే నాటబడి దేవునికి దాని ద్వారా మహిమ వస్తుంది. ఇక్కడ వైల్డ్ ట్రీ కాదు, అంటే సెలెక్ట్ చేసి వేసిన చెట్టు ఎండిపోయిన నేల నుండి తీయబడి దేవుని రాజ్యంలో సంతోషం వచ్చే చోట నిలవబడుతుంది, నాటబడుతుంది. అంటే ఈ ప్రపంచం నుంచే తీసి, అంటే ఇహలోకపరమైన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పరలోకపరమైన అంటే సంఘంలో నాటబడుతుంది. నీటి కాలువలు ఉండే చోట పోషింపబడుతుంది. నీటి కాలువల యోరన లోతుగా నాటబడుతుంది. దేవుని వాక్యంలో వేరు పారుతుంది. దాని నుండి జీవము, ప్రోత్సాహము వస్తుంది. ఈ నీటి కాలువలు దేవుని కృపకు సాదృశ్యం. మన ఆత్మీయ ఎదుగుదలకు ఉచితంగా ఇవ్వబడింది. ఫలము ఇతరుల కోసం వాడబడుతుంది. అందుకే భక్తిపరులు ఎక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలో ఆలోచిస్తూ ఉంటారు. ఆకు వాడక అంటే ఎప్పుడు జీవం ఉంటుంది, చేసిందంతా సఫలమవుతుంది, ఆత్మీయ ఫలము కనపడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 3 వచనాలలో ఎంత చక్కగా మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి నేను చదువుతానండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు చూడండి. మనం నాశనం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని దుష్టుల మార్గంలో ఉండొద్దండి, పాపుల మార్గంలో నడవద్దండి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, దివారాత్రం అంటే రాత్రింబగళ్ళు చదవమని కాదు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇహలోకపరమైన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటాము. ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తే దాని గురించి జ్ఞాపకం చేసుకుంటాం. అవి కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని వాక్యం మనల్ని సంతోషం ఇస్తుంది. తర్వాత దుష్టుని నాశనం గురించి 4 నుంచి 6 వరకు రాయబడింది. వాళ్ళు పొట్టు వలె చెదరగొట్టబడుతురు. న్యాయ విమర్శలో నిలవకపోవుట అంటే కంటిన్యూస్గా దేవుని దృష్టి వారిపై ఉండదు. వారు ఏం చేసినా వేస్టే. నీతిమంతుల చుట్టూ దేవుని దేవదూతలు ఉంటాయి. వాటికి ఆర్డర్ ఇస్తాడు దేవుడు, వాళ్ళని చెడు మార్గంలో పోనీయకుండా కాపాడు అని. మరి ఈ విధంగా దేవుని మార్గంలో నడుస్తూ ముందుకు సాగాలి. కరెంటు పోయిందండి, అయితే నా మాటలు అయితే వినపడుతున్నాయని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి దుష్టుల మార్గంలో నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు అని చెప్పాడు కదా దేవుడు. మరి ఇప్పుడు ఈ పాపుల మార్గంలో మనం ఉండకూడదు అని ఖచ్చితంగా మనకు తెలియాలి. దయచేసి మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మనము పాపుల మార్గంలోకి వెళ్లకుండా ఉండాలి. నీతిమంతులు దేవుని ఎదుట నిలబడినప్పుడు వాళ్ళకి అక్కడ స్థానం ఉండదు. దేవుడు నీతిమంతులను కనిపెట్టుకుని ఉంటాడు, కానీ వాళ్ళని కనిపెట్టుకుని ఉండడు. కీర్తన 57:1 ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను అన్నాడు. 138:8 యెహోవా నీ కృప నిరంతరముండును అని చెప్తున్నాడు. యెషయా 26:12 నీవు మా పక్షమున నుండి మా పనులను బట్టి సఫలపరచుదువు అని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:6 మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును అని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను ఆశీర్వదిస్తూ వాళ్ళని చూసుకుంటూ ఉంటాడండి. నిజమైన సంతోషం గల మనిషి గురించి కీర్తనలో వ్రాయబడి ఉంది. నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దైవభక్తి గల వారివి అన్నీ ఏమేమి ఉంటాయంటే, దుష్టుల మార్గంలో వెళ్ళని వాడు ధన్యుడు, సంతోషంతో నింపబడినవాడు, పాపులు అపహాసకులు ఉన్న చోట ఉండనివాడు, దేవుని వాక్యంలో సంతోషిస్తూ రాత్రింపగళ్ళు ధ్యానించేవాడు, నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడు. దుష్టులు అలా కాదు, పొట్టు వలె చెదిరిపోతారు. నీతిమంతుల మధ్యలో దేవుని ఎదుట నిలవలేరు. నీతిమంతులను దేవుడు ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటాడు, కానీ దుష్టులు నాశనం అవుతారు.
ఈ వాక్యము మళ్ళీ మళ్ళీ చదవండి, జ్ఞాపకం పెట్టుకోండి, కంటత పెట్టండి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. ప్రార్థన చేసుకుందాం. దయామయ యేసు నాయన, మొదటి కీర్తన ఎంత ఆహ్లాదంగా ఉంది నాయన. తండ్రి, నీతిమంతులు ఏం చేయాలో నేర్పించారు తండ్రి. మీకు స్తోత్రం. దుష్టుల మార్గంలో ఉండకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండకుండా ఎప్పుడు మీ వాక్యం ధ్యానించుకునేదానికి మాకు నేర్పించమని వేడుకొంచున్నాం. దానివల్ల వచ్చే లాభాలు కూడా మేము నేర్చుకున్నాం తండ్రి. అవును తండ్రి, ఫలించే చెట్టు వల్లే ఉంటాము. ఫలించినప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది నాయన. మరి ఈ విషయంలో మీరు తోడైండి నడిపించమని, అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.